ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నేను మోషేకి తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. యెహోషువ తన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఇంతవరకు నడిపించినటువంటి మోషే తోడుగా లేడు. తన జీవితం శూన్యమైపోయింది, అంధకారం అయిపోయింది. తన జీవితానికి అర్థం కాక బలహీనమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయి, ఇంకా నాకెవరున్నారు, నేను ఏ విధంగా ముందుకు వెళతాను, ఒక గొప్ప నాయకుడిని దేవుడు తీసేసుకున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా ముందుకు వెళ్ళాలని యెహోషువ ఒక దిగాలుగైనటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతుడై ఉంటూ తన వేదనతో, బలహీనతతో, చింతతో ఆయన ఆలోచిస్తూ ఉన్నట్టుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇప్పుడు వరకు ఇన్ని కార్యాలు జరగడానికి నేను మోషేకి ఎలా తోడుగా ఉన్నానో ఆ దేవుడినే నీకు నేను తోడుగా ఉంటాను అనే మాట చెప్పాడు. ఆ మాట యెహోషువను ఎంతో ధైర్యపరిచి తనకు ముందు నడవడానికి, వాగ్దాన భూమికి వెళ్ళడానికి దేవుడి ఆ మాటను బట్టి యెహోషువని దేవుడు ధైర్యపరిచాడు. ప్రియమైన దేవుని, అనేకమైన యుద్ధాలు చేయడానికి, అనేకమైన గొప్ప కార్యాలు జరిగించడానికి యెహోషువతో దేవుడు మాట్లాడిన మాట అతను బలపరిచింది. ఈరోజు నీ ముందు నీతో ఎవరు లేకపోయినా, నువ్వు దేని మీద ఆధారపడ్డావో ఆ పరిస్థితులు నీకు లేకపోయినా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను నీకు తోడై ఉంటాను. ఎవరు తోడై ఉన్నా లేకపోయినా నువ్వు ముందుకు నడవడానికి, విజయాన్ని పొందుకోవడానికి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు నాకు తోడై ఉన్నాడని ధైర్యం కలిగి ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తలలో వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందనని యెహోషువతో మీరు మాట్లాడారు. ఆ మాట అనేక మందితో మీరు మాట్లాడుతున్నారు. ఆ మాటను బట్టి మేము బలపరచబడి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఎవరు తోడు శాశ్వతం కాదు, మీ తోడు శాశ్వతం ప్రభా. మిమ్మల్ని బట్టి మేము ముందుకు వెళ్ళి ప్రభా ఆశీర్వదించబడే కృప దయచేయండి. వివాహ దినాలు, పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకోండి. వాతావరణ పరిస్థితులు, వర్షం విపరీతంగా పడుతుంది, సహాయం చేయండి. ఏదైనా ఆదివారం ఆరాధనకి వెళ్ళి మేమందరం మిమ్మల్ని స్తుతించే సహాయం దయచేయండి. వాక్యపు వెలుగులో మాతో మీరందరూ